తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలో కొనసాగుతున్న వాలంటీర్ల రాజీనామాలు. గత 2 రోజులుగా 27 మంది వాలంటీర్లు నిడదవోలు మున్సిపల్ కమిషనర్ కు రాజీనామాలు సమర్పించగా ఈ రోజు అత్యధికంగా 49 మంది ఉదయం 11 గంటలకు సాయంత్రం 5 గంటలకు 18 మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా పత్రాలను నిడదవోలు మున్సిపల్ కమిషనర్ రాంభూపాల్ రెడ్డికి అందజేశారు. వాలంటీర్లు మాట్లాడారు. నేను 5వ సచివాలయం నుంచి మాట్లాడుతున్నాను. ప్రతి నెల 1వ తారీఖుకి వెళ్ళి ఆనందంగా మేము అందరికీ ముసలోళ్ళందరికీ పెన్షన్లు ఇచ్చేవాళ్ళం. ఈ నెల ఇవ్వలేకపోయాం. దానికి కారణం తెలుగుదేశం పార్టీ వాళ్ళేనండి. వాళ్ళు చెప్పే మాటలకి మాకు బాధ కలిగి మా స్వచ్ఛందంగా రిజైన్ ఇవ్వడానికి మేము వచ్చామండి. జనవాళ్ళు చెప్పే మాటలకి మేమందరం మనస్తాపానికి గురయ్యాము. దానివల్ల మేము రిజైన్ ఇవ్వడానికి నిర్ణయించుకొని అందరం వచ్చి ఇప్పుడు రిజైన్ ఇవ్వడానికి వచ్చామండి. మేము 5వ సచివాలయం నుంచి మాట్లాడుతున్నామండి. నా పేరు అర్షున్ అండి. ఈరోజు మేము రాజీనామా ఇచ్చాము. ఎందుకని అంటే జగన్ గారు చేసిన మంచి పనులకి కొంతమంది విరోధంగా మన తెలుగుదేశం మరియు పవన్ కళ్యాణ్ పార్టీ వాళ్ళందరూ మా మీద నిందలు వేసి ఎలక్షన్ కమిటీ మీద వేసి అన్నీ చేశారండి. దానివల్ల మేము ఈరోజు మనస్తాపంగా చెంది చాలా బాధతో మేము రిజైన్ లెటర్ ఇచ్చామండి. మేము ప్రతి నెల పెన్షన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు మా అబ్బాతాతలు చాలా ఆనందంగా సంతోషంగా చేసేవారండి. పోయిన నెల మేము పెన్షన్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు చాలా సఫర్ అయ్యారండి. అదే జనసేన పార్టీ వాళ్ళు ఇంకా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసిన వల్ల ఈరోజు మా వృద్ధులందరూ చాలా ఇబ్బంది పడ్డారండి. దానివల్ల మాకు చాలా మా నిస్వార్థంగా చేసిన మా పనులకు కూడా వాళ్ళందరూ చాలా నిందలు వేసి మా మీద చాలా చేశారండి. దానివల్ల మేము చాలా మనస్తాపానికి చెంది మేము రిజైన్ చేయడం జరిగింది. ఈరోజు లేదండి, మేము మా స్వతంత్రంగా ముందుకొచ్చి మేము రిజైన్ చేయడం జరిగిందండి. మాకు ఎటువంటి ఫోర్స్ ఎటువంటి ఏమీ లేవు. మేము రాజీనామా మా హృదయపూర్వకంగా మేము రాజీనామా ఇచ్చామండి ఈరోజు.